ఎప్పుడూ రొటీన్ పని చేస్తే కిక్కేముంటుంది అన్నాడు ఓ సినీ హీరో. కొంచెం కొత్తగా చేస్తేనేగా గుర్తింపు వచ్చేదని చెప్పుకొచ్చాడు. సరిగ్గా ఇలాంటి ఫార్ములానే ఫాలో అయ్యాడు ఓ రాష్ట్ర సీఎం. ఇంతకీ ఆయన ఏం చేశాడు? అయితే ఈ స్టోరీపై ఓ లుక్ వేయాల్సిందే. చూస్తుంటే ఇదేదో పర్యాటక బృందం బోట్ షికారుకు వెళ్ళినట్టుంది కదూ. అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. అందులో ఉన్నది సాక్షాత్తు ఓ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే పాలకులు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యవహారాలు చర్చించడానికి పడవ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈయన ఈ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో పాటు నర్మదా నదిలో విహరిస్తూ పనిలో పనిగా కేబినెట్ భేటీ నిర్వహించారు. నర్మదా నది పరివాహక ప్రాంతంలోని హనుమంతియ ద్వీపంలో వీరి పడవ ప్రయాణం సాగింది. 30 మంది కూర్చునే సౌకర్యం ఉన్న బోట్లో ముఖ్యమంత్రి చౌహాన్ తన మంత్రులతో సమావేశమయ్యారు. పర్యాటక రంగం అభివృద్ధిపై మంత్రులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నెల 12న హనుమంతియ ద్వీపంలో వాటర్ ఫెస్టివల్ను సీఎం చౌహాన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు చౌహాన్ ఈ వినూత్న కేబినెట్ భేటీకి సంకల్పించారు. గతంలో సింగపూర్ను సందర్శించినప్పుడు సీఎం చౌహాన్కు ఈ వినూత్న ఆలోచన వచ్చిందట. लेकिन पर्यटन के मामले में भी हम नंबर 1 मध्य प्रदेश को लाना चाहते हैं, क्योंकि पर्यटन रोजगार की अपार संभावना पैदा करता है। दुनिया में सबसे ज्यादा रोजगार देने वाले उद्योगों में से एक है पर्यटन। और मेरे दिमाग में यहाँ आने का हनुमंतिया टापू आइडिया तब आया था जब मैं सिंगापुर गया था। ఇదిలా ఉంటే పడవ భేటీపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. విహారాలతో ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తోందని విమర్శించింది. ఉద్దేశం ఎలాంటిదైనా నదిలో కేబినెట్ భేటీ నిర్వహించి కొత్త రకం పాలనకు తెరదీశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.